मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. మొన్ననే మనం దండక్రమ పారాయణ గురించి ఒక వీడియో చేసుకున్నామండి. అందులో కొంతమంది కొన్ని సందేహాలను మళ్ళీ వెలిబుచ్చారు. వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా దండక్రమము అంటే ఏమిటి? వేదంలో అనేక భాగాలు ఉంటాయండి. అందులో మొట్టమొదటి భాగము సంహిత అంటారు. సంహిత అంటే మంత్రభాగం. పదాలన్నీ కలిసి వాక్యంలాగా ఉంటే దానికి సంహిత అని పేరు. ఒక శ్లోకం చెబుతాను నేను మీకు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ శ్లోకానికి సంహిత అని పేరు. పదపాఠము అనంటే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇది పదం అండి. దీనికే మళ్ళీ క్రమం అని ఉంటుంది. క్రమం 1 2 2 3 3 4 4 5 ఈ విధంగా దానికి ఒక సూత్రం ఉంటుంది. అంటే సంహితగా ఉన్నటువంటి ఒక మంత్రము లేదా శ్లోకాన్ని తీసుకుని ఆ శ్లోకాన్ని లేదా మంత్రాన్ని పద విభాగం చేసి ఒక్కొక్క పదానికి కూడా మనం ఒక్కొక్క అంకె ఇచ్చుకుంటూ వెళితే కనుక రామాయ రామభద్రాయ శ్లోకంలోనే మొదటి వాక్యంలో 4, రెండో వాక్యంలో 5 పదాలు ఉన్నాయి. కావున రామాయ 1, రామభద్రాయ 2, రామచంద్రాయ 3, వేధసే 4. మళ్ళీ రెండో వాక్యాన్ని తీసుకుంటే రఘునాథాయ 1, నాథాయ 2, సీతాయా 3, పతయే 4, నమః 5. ఈ విధంగా ఎన్ని పదాలుంటే అన్ని అంకెలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అంకెలతో ఫార్ములా ఉంటుంది. అంటే నిజానికి సూత్రంలో మహర్షులు చెప్పినటువంటి సూత్రంలో అంకెలు ఉండవు. కాకపోతే అందరికీ అర్థమయ్యే విధంగా శిష్య పరంపరలో గురు శిష్య పరంపరలో కూడా అంకెలతో చెప్పుకోవడము, తరువాత సూత్రాన్ని నేర్పించడం అనేది జరుగుతూ వచ్చిందండి. అలా చూసుకున్నప్పుడు సంహిత ఏమిటో చెప్పాను, పదం ఏమిటో చెప్పాను. క్రమం చెప్పాలంటే 1 2 2 3 3 4 4 5 అని చెప్పాను. రామాయ రామభద్రాయ రామభద్రాయ రామచంద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ నాథాయ సీతాయా సీతాయా పతయే పతయే నమః. ఇది క్రమం అండి. సంహిత, పదము, క్రమము. ఈ మూడింటి తరువాత అష్ట వికృతులు అని ఉంటాయి. 8 వికృతులు: జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన అని చెప్పేసి. జట తీసుకుంటే కనుక ఇదే పద్ధతిలో రామాయ రామభద్రాయ రామభద్రాయ రామాయ రామాయ రామభద్రాయ 2 పదాలు తీసుకోవాలి. 2 పదాలు తీసుకుని ఈ పద్ధతిలో చెప్పుకుంటూ వెళతారు. రామభద్రాయ రామచంద్రాయ రామచంద్రాయ రామభద్రాయ రామభద్రాయ రామచంద్రాయ. ఈ విధంగా మొత్తం శ్లోకం ఒకవేళ చెబితే ఎంతసేపు పడుతుందండి? ఇదే మనకు గగనంలాగా ఉంటుంది సాధారణ ప్రజలకి. అదేవిధంగా మాల అయితే కనుక మరింత కష్టతరం అండి. శిఖ అన్నారు. శిఖ అంటే కనుక జట కంటే ఒక పదం ఎక్కువ. 1 2 2 1 1 2 జట అయితే 1 2 2 1 1 2 3 అది శిఖ అవుతుందండి. రేఖ అని ఉంటుంది, అది మరింత కష్టం. అదేవిధంగా ధ్వజం మాల పద్ధతిలోనే 1 2 2 3 అలా వెళుతూ ఉంటుంది. మాలలో 5 4 4 3 రావాలి. ధ్వజంలో మాత్రం 4 5 3 4 అని వస్తూ ఉంటుందండి. అదేవిధంగా చూసుకున్నప్పుడు దండం అనేది అష్ట వికృతుల్లో 6వది దృష్టిలో పెట్టుకోండి. ఘన మనందరికీ తెలుసు. 1 2 2 1 1 2 3 3 2 1 1 2 3 అని చాలా కష్టంగా చెప్పేది ఘన. రామాయ రామభద్రాయ రామభద్రాయ రామాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ రామచంద్రాయ రామభద్రాయ రామాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ. ఈ విధంగా మొత్తం శ్లోకానికి చెప్పాలి. దానికి ఘన అని పేరండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నది దండక్రమం గురించి దృష్టిలో పెట్టుకోండి. దండం తరువాత రథం ఎంత కష్టమో కూడా నేను మీకు చెబుతాను. దండక్రమము అనేటటువంటిది సామాన్యంగా ఇక్కడ నేను అంకెలు వేశాను చూడండి. ఏదైనా ఒక పదాన్ని తీసుకోండి. రామాయ రామభద్రాయ శ్లోకంలో మొదటి వాక్యంలో 4 పదాలు, రెండో వాక్యంలో 5 ఉన్నాయి కాబట్టి ఈ విధంగా నేను 5 వరకు అంకెలు వేసి నేను మీకు చూపించానండి. క్రమముక్త్వా విపర్యస్య పునశ్చ క్రమముత్తరం అర్ధర్చాదేవ ముక్తోయం క్రమదండోభిధీయతే అన్నారండి. అంటే 1 2 3 4 పదాలు ఉన్నాయి ఒక వాక్యంలో.
1, 2, 3, 4, 5 పదాలు ఉన్నాయి రెండో వాక్యంలో. అలా మనం చూసినప్పుడు అవే పదాలను మనం తీసుకోవాలి. తీసుకుని 1, 2 అంటే రామాయ రామభద్రాయ, 2, 1 రామభద్రాయ రామాయ, 1, 2 రామాయ రామభద్రాయ, 2, 3 రామభద్రాయ రామచంద్రాయ, 3, 2, 1 రామచంద్రాయ రామభద్రాయ రామాయ, మళ్ళీ 1, 2 రామాయ రామభద్రాయ, 2, 3 రామభద్రాయ రామచంద్రాయ. రామచంద్రాయ వేధసే, వేధసే రామచంద్రాయ రామభద్రాయ రామాయ, రామాయ రామభద్రాయ, రామభద్రాయ రామచంద్రాయ, రామచంద్రాయ వేధసే. రెండో దానికి వచ్చినప్పుడు మళ్ళీ రఘునాథాయ నాథాయ, నాథాయ రఘునాథాయ, రఘునాథాయ నాథాయ, నాథాయ సీతాయా, సీతాయా నాథాయ రఘునాథాయ, రఘునాథాయ నాథాయ, నాథాయ సీతాయా, సీతాయా పతయే, పతయే సీతాయా నాథాయ రఘునాథాయ, రఘునాథాయ నాథాయ, నాథాయ సీతాయా, సీతాయా పతయే, పతయే నమః, నమః పతయే సీతాయా నాథాయ రఘునాథాయ. ఈ విధంగా రామాయ రామభద్రాయ అనే శ్లోకానికి నేను ఇప్పుడు దండక్రమం చెప్పి నేను చూపించాను ఒక శ్లోకానికి. ఇలాగా మొత్తం శుక్ల యజుర్వేద మాధ్యందిన శాఖలో ఉన్నటువంటి 2000 మంత్రాలకు కూడా దండక్రమము అనేది పుస్తకం చూడకుండా ఒక్క తప్పు లేకుండా పారాయణ చేయడం వల్ల అంత ఘనత మనకు కనిపిస్తూ ఉన్నదండి. ఋగ్వేదంలో కూడా ఈ విధమైనటువంటి దండక్రమ పాఠం ఉన్నది. 10,000 మంత్రాలకు చెప్పాలి. అది కూడా సాధన చేసేవాళ్ళు చెబుతారు, భవిష్యత్తులో మనం చూస్తాం. దీనికి తోడు దండ తరువాత రథం అని ఉంటుందండి. ఏదైతే దండం చెబుతూ ఉన్నామో దానికి డబల్, ద్విగుణీకృతం అని చెప్పాలి. ఎలాగా? 2 శ్లోకాలు తీసుకోవాల్సి ఉంటుంది దాంట్లో. ఉదాహరణకు 2 బృందాలు కూర్చొని ఒక బృందం రామాయ రామభద్రాయ శ్లోకానికి దండం చెప్పుకుంటూ వెళుతుంది, ఇంకో బృందం ఏమో ధర్మక్షేత్రే శ్లోకానికి చెప్పుకుంటూ వెళుతూ ఉంటుంది. ఒక బృందం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే రామాయ రామభద్రాయ అని ఎదుటివాడు అనాలి, కురుక్షేత్రే ధర్మక్షేత్రే రామభద్రాయ రామాయ. ఈ విధంగా ఎదుటి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి దాని మీద ఏమాత్రమో దృష్టి పెట్టకుండా, దృష్టి పెట్టినా కూడా మనది మరిచిపోకుండా 10,000 మంత్రాలకు కూడా మనం ఒకవేళ ఈ విధమైనటువంటిది చెబితే దానికి రథము అని పేరు. అంటే దండమే 2 బృందాలు కలిసి సమానంగా తప్పులు లేకుండా ఏమాత్రమో ఏకాగ్రత దెబ్బ తినకుండా కనుక చెబితే దానికి రథము అని పేరు. దండం అన్ని మంత్రాలకు చెప్పడానికి వీలవుతుంది, కానీ రథం చెప్పడానికి వీలు కాదు. సమాన పదాలు ఉన్నటువంటి మంత్రాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా ఇటువైపు వాళ్లకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కావున వచ్చిన మంత్రాన్ని ఎదుటివారి నోట వింటూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా అటువైపు వెళ్ళిపోకుండా ఆ మంత్రానికి కొనసాగింపు చెప్పకుండా మన మంత్రం మనమే చెప్పాలి, వాళ్ళ మంత్రం వాళ్ళే చెప్పాలి. ఒక గొప్ప ఏకాగ్రత పరీక్ష రథం. దండం అంతే, మొత్తం మంత్రాన్ని వెనక నుండి ముందు చెప్పేటటువంటి విధానం దండంలో మాత్రమే వస్తుంది, దృష్టిలో పెట్టుకోండి. గణానాన్త్వా మంత్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఉపమశ్రవస్తమం కవీనాం కవిం హవామహే గణపతింత్వా గణానాం అని వస్తుంది. ఈ విధంగా ఒక మంత్రం పూర్తిగా వెనక నుండి ముందుకు చెప్పేటటువంటి విధానం దండక్రమంలో ఉంటుంది. సంహితలో ఎన్ని మంత్రాలు ఉంటే అన్ని మంత్రాలు కూడా దండక్రమంలో ఆ విధంగా చెబుతారు. ఎందుకు మళ్ళీ చెబుతూ ఉన్నాను, మొన్నటి వీడియోలో చెప్పారు కదా మీరు అని అంటేనండి, పెద్ద పెద్ద జాతీయ పత్రికల్లో కూడా చూశాను నేను. ఎంత అజ్ఞానం అంటే తెలుసుకుని వీళ్ళు వార్తలు రాయొచ్చు. ఎంత అజ్ఞానంతో రాస్తారంటే దండక్రమము అంటే దండకం అని రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియానో టైమ్స్ నవ్వో. దండక్రమము అంటే దండకం, ఆంజనేయ దండకం, శ్యామలా దండకం, పార్వతీ దండకం, శివదండకం, ఆ విధంగా దండకాలు ఉంటాయి. అలాగే ఇది కూడా ఏమీ సంబంధం లేదండి. ఎక్కడ దండకమో ఎక్కడ దండక్రమము. దయచేసి వాళ్ళు గందరగోళానికి గురి చేసినా కూడా ఈ యొక్క ఘనత తెలుసుకునే ప్రయత్నం మీరు చేయండి. సరే, అంతా బాగానే ఉందండి. ఈ విధంగా చెప్పడం వల్ల ఏమిటి, లోకానికి ఏమిటి ప్రయోజనం, మాకేమిటి ప్రయోజనం అని అంటే కనుక సంహితా మంత్రాలు 100కు 100% కూడా ఒక్క తప్పు లేకుండా, కనీసం సందేహమైనా లేకుండా యజ్ఞయాగాదుల్లో కావచ్చు, పారాయణంలో కావచ్చు ఉపయోగించడానికి. మంత్రం అంటే బుల్లెట్ లాంటిది. ప్రయోగించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదు, సాధ్యపడదు. బుల్లెట్ ఏ విధంగా అయితే షూట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేమో, మంత్రం కూడా అంతే. అలాంటి మంత్రం ఎంత జాగ్రత్తగా ప్రయోగించాలి, ఒక్క తప్పు కూడా ఉండకూడదు కదా, కనీసం అపోహ కూడా ఉండకూడదు కదా, అనుమానం కూడా ఉండకూడదు కదా.
10,000కు 10,000 మంత్రాలు కూడా వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఒక్క తప్పు లేకుండా స్పష్టంగా మన యొక్క బుర్రలో ఇమిడి ఉండడానికి, సంహితను గట్టిగా కాపాడుకోవడానికి పూర్వకాలంలో పుస్తకాలు కూడా ఉండేవి కాదు. అంతా కూడా మనిషి నుండి మనిషి నేర్చుకునేవాళ్ళు. అలాగ ఒక్క అక్షరం కానీ, ఒక్క స్వరం కానీ, ఒక్క విసర్గ కానీ ఎలాంటి మార్పు లేకుండా లక్షల సంవత్సరాలుగా నేటికి కూడా మనమంతా కూడా యథాతథంగా నేర్చుకుంటూ ఉన్నాము అని అంటే కనుక దానికి కారణం ఇలాంటి అష్టవికృతులు దృష్టిలో పెట్టుకోండి. పదక్రమ అష్టవికృతులు ఇవన్నీ కూడా మూల గ్రంథాన్ని గట్టిగా సాలిడ్ అంటారు చూసారా, ఆ విధంగా గట్టిగా కాపాడుకోవడానికి మన మహర్షులు ఏర్పాటు చేసినటువంటి విధానాలండి. వీటన్నిటికీ కూడా మహర్షులు ఉన్నారు. ఈ దండక్రమాన్ని లోకానికి అందజేసినటువంటి మహర్షి పరాశర మహర్షి, వ్యాస మహర్షి యొక్క తండ్రి. దండం పరాశర ప్రాహ అని స్పష్టంగా ఉంటుంది. కావున అన్ని మార్గాలు మనకు మహర్షులు ఏర్పాటు చేసినటువంటివే. కలియుగంలో మరింతగా స్మృతి భ్రంశం అనేది ఉంటుంది. అందువల్ల ఒక్క అక్షరం తప్పు లేకుండా వేదాన్ని కాపాడుకోవడం కోసం పెట్టినటువంటివే ఈ యొక్క అష్టవికృతులు. దండక్రమాన్ని అంత గట్టిగా పారాయణ చేశారు అని అంటే సంహిత వాళ్లకు ఎంతో గట్టిగా ఉందని అర్థం. ఘనపాఠి ఘన అంత గట్టిగా చెబుతూ ఉన్నాడు అని అంటే మూలం చాలా గట్టిగా అధ్యయనం చేశాడు, ఒక్క తప్పు కూడా చెప్పడు అని అర్థం. ఇంకా కూడా మీకు దీని మీద సందేహాలు ఉంటే కనుక తెలియజేయండి. స్వస్తి.